Okay, I'll break the ice. Who else thinks this week is going by too fast? Oh, absolutely. I was just thinking that. అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 30వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం కొత్తవాళ్లతో మాటలు కలపడం గురించి చెప్పే ఇడియం నేర్చుకుందాం. ద ఇడియం ఇస్ బ్రేక్ ద ఐస్. ఇస్ ఎవ్రీవన్ సైలెంట్? యు నీడ్ టు బ్రేక్ ద ఐస్. దీనర్థం మంచును పగలగొట్టడమని కాదు. కొత్తవాళ్లతో ఉన్నప్పుడు లేదా ఒక కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ బిడియాన్ని, మౌనాన్ని వీడి మాటలు కలపడం లేదా పరిచయం చేసుకోవడమని అర్థం. Origin story. This phrase comes from the days when ships were the only way to travel. During winter, special icebreaker ships would sail first to break the frozen ice on the sea, creating a path for other ships to follow. In the same way, when you break the ice in a conversation, you are opening a path for others to start talking comfortably. దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వం సముద్ర ప్రయాణాలే దిక్కు. శీతాకాలంలో సముద్రం గడ్డకట్టినప్పుడు ఐస్ బ్రేకర్ అనే ప్రత్యేక నౌకలు ముందు వెళ్లి ఆ మంచును పగలగొట్టి మిగతా ఓడలకు దారి చేసేవి. అలాగే మీరు మాటలతో మంచును పగలగొట్టినప్పుడు ఇతరులు కూడా మీతో మాట్లాడటానికి ఒక దారిని, సౌకర్యాన్ని కల్పిస్తున్నారని అర్థం. Let's look at 3 examples. Example 1. I told a joke to break the ice. అంటే నేను అందరితో మాటలు కలపడానికి, ఆ మౌనాన్ని పోగొట్టడానికి ఒక జోక్ చెప్పాను. Example 2. Playing a game is a good way to break the ice at a party. దీని అర్థం పార్టీలో కొత్తవాళ్లతో మాటలు కలపడానికి ఒక గేమ్ ఆడటం మంచి పద్ధతి. Example 3. It was awkward at first, but he broke the ice by talking about the weather. అంటే మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ అతను వాతావరణం గురించి మాట్లాడి మాటలు కలిపాడు. A smile is the best way to break the ice. ఈరోజు మీ ఛాలెంజ్. మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు బ్రేక్ ద ఐస్ చేయడానికి ఏం చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. Break the ice by commenting below. Subscribe now. See you on day 31.